వాక్యాన్ని మనం చూసుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి మనము 20వ వచనం వరకు చూసుకుంటూ పోదాం. దేవుని స్తోత్రం. మత్తయి పేజీ నంబరు 17, వెనక నుండి పేజీ నంబరు 17 మత్తయి సువార్త. దయచేసి ఆదివారం ఒక్కరోజే బైబిల్ తీయకండి. ఆదివారం ఒక్కరోజే బైబిల్ తీసే పేజీ నెంబర్ ఎక్కడుంటుందో తెలియదు. ప్రతిరోజు కూడా తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని. అయితే అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చాలా ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ 2021 సంవత్సరము ఆగస్టు చివరి ఆదివారము మీ మందిరంలో చేరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన గొప్ప సమయంకై, తరుణంకై, ఆయుష్కై, ఆరోగ్యంకై మీకు వందనాలు. ఈ రోజును చూడకుండా ఎంతోమంది ఈ లోకమును వెళ్ళిపోయారు నాయన. కరోనా మహమ్మారిన పడి ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వారు, ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకున్నటువంటి వారు నాయన, బుద్ధిమంతులుగా పిలువబడిన వారు, నీతిమంతులుగా పిలువబడిన అనేక మంది ఈ లోకమును వెళ్ళిపోయారు. మేము ఇంకా వెళ్ళకుండా ఈ లోకంలోనే ఉన్నామంటే మీ యొక్క ప్రణాళిక మా పట్ల ఏదో ఉన్నది కాబట్టే మమ్మల్ని ఇంకా జీవంతో ఉంచావు. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఈ ఉదయకాలం నాయన స్తోత్రం ప్రభువా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. చదవబడిన లేఖనముల ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. అల్పుడినైన నన్ను కొద్ది నిమిషం సిలువ చాటును మరుగుపరిచి మీ నోటికి బూరగా వాడుకోమని, వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎన్నో తన యొక్క పరిచర్యలో చేసింది 3.5 సంవత్సరాల పరిచర్యనే, కానీ అనేక ప్రాంతాలను దర్శించాడు. అనేక ప్రాంతాలను వెళ్ళి ఆ గలిలియా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, తండ్రి తనకు అప్పగించిన పనిని చేస్తూ, దయ్యాలను పట్టిన వారిని దయ్యాలను విడిపిస్తూ, రోగులను బాగు చేస్తూ, గుడ్డివాడు కళ్ళను తెరుస్తూ, కుంటివాళ్ళను నడిపిస్తూ, కుష్ఠవ్యాధిగ్రస్తులను స్వస్థతనిచ్చి, చనిపోయిన వారిని సైతం లేవనెత్తి ఎన్నో అద్భుతాలు చేసి, అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా 5 రొట్టెల్ని పంచినప్పుడు, విరిచి పంచినప్పుడు 5,000 మంది తిన్నారు. 7 రొట్టెలు 2 చేపల్ని, కొన్ని చేపల్ని 7 రొట్టెలు 2 చేపల్ని, కొన్ని చేపల్ని మనం పంచినప్పుడు మరి 4,000 మంది తిన్నారు. మరి మొదటిసారి 12 గంపలు మిగిలాయి. ఇవన్నీ కూడా ఒక సామాన్య మానవుడు చేయలేడండి. సామాన్య మానవుడు చేస్తాడా? వాళ్ళని చేయగలుగుతారా? 5 రొట్టెలు మీ చేతిలో పెట్టి 5,000 మందికి పంచమంటే పంచగలుగుతారా? కదా. దేవుని స్తోత్రం. ఒక్క రొట్టెను కనీసం 100 ముక్కలు చేసినా, అవునా, ఒక రొట్టెను 500 ముక్కలు చేసి 100 ముక్కలు చేసినా 500 మందికే వస్తుంది. కానీ 5,000 మందికి ఎలా వస్తుంది? దేవుని గమనించు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసి ఈ కైసరయ ప్రాంతం, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం ఎలాంటిదంటే బాగా పాష్, ఎన్నో మరి మందిరాలు నిర్మాణం చేయబడి, మరి ఎంతో ఉన్నత మనుషులు కలిగినటువంటి వారు, సంపన్నులు కలిగినటువంటి ఆ ప్రాంతంలోనికి వచ్చాడు. వచ్చి ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు జనాలు కూడా ఆయన ఎంతోమంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తన శిష్యులను ఏమడుగుతున్నాడంటే,
మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు ఏమనుకుంటున్నారట? ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ఆ కైసరే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తూ, అయ్యా మరి నిన్న ఇంత బాగా పరిచయం జరిగింది కదా, నిన్న ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది బాగయ్యారు కదా, ఇంతమంది రోగాలు స్వస్థత పొందారు కదా, మీ అద్భుతాలు జరుగుతున్నాయి కదా, మరి ఇక్కడ ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని ఎవరిని అడిగారండి? శిష్యులను అడిగారు. అందులో కొంతమంది శిష్యులు ఏమంటున్నారంటే, మీరు బాప్తిజం ఇచ్చే యోహానని కొందరు చెప్పుకుంటున్నారండి అని చెప్పారు. ఒకరు ఆయన తెచ్చిన ఫీడ్బ్యాక్. మళ్ళీ కొందరు ఏమంటున్నారట, ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తల్లో ఒక్కడనియో చెప్పుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయా. కొంతమంది మీరు యోహాన్ అని చెప్తున్నారండి, బాప్తిజం ఇచ్చే యోహాన్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అప్పటికి బాప్తిజం ఇచ్చే యోహాన్ చనిపోయాడు, తల నరికివేయబడ్డది, చనిపోయాడు, కానీ తిరిగి లేచాడు. అప్పుడు ఎందుకంటే ఆ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నాడు యేసు ప్రభు, ఈ ఫిలిది మరి కైసరయ ప్రాంతానికి. మళ్ళా పోయి ఇన్ని అద్భుతాలు చేయాలంటే ఆ రోజు, ఎందుకంటే యేసు ప్రభు చెప్పే బోధ ఖచ్చితమైన బోధ ఉంటుంది. ఆయన చెప్తున్నటువంటి మాట కాంప్రమైజ్ చేయట్లేదు. ఇవన్నీ వింటే యోహాన్ కూడా అలాగే ప్రకటించాడు, అధికారంతో చెప్తూ ఉన్నాడు, ఈయన కూడా అధికారంతో బోధిస్తున్నాడు. కాబట్టి కొందరు యోహాన్ అనుకుంటున్నారండి, బాప్తిజం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు. కొందరేమో ఏలియా అనుకుంటున్నారు. ఏలియా ఎంతో రోషం కలిగిన వాడు, రాజు ముందు కూడా పోయి నిలబడి కదా, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసే విగ్రహారం తప్పు, కాబట్టి నా మాట ప్రకారం గాక 3.5 సంవత్సరాల వర్షమే రాదని ప్రకటించినటువంటి రోషం కలిగినటువంటి ఏలియా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన కూడా ఎవరిని లెక్క చేయట్లేదు, శాస్త్రం లెక్క చేయట్లేదు, పరిచయం లెక్క చేయట్లేదు, సద్దుకయ్యలు లెక్క చేయట్లేదు, మరి వారిని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ విధంగా ఆలోచన చేసి కొందరు ఏలి అంటున్నారండి, కొందరు ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా ఏం చేశాడు? దేవుని తట్టు తిరగండి, ఉగ్రత దినం వస్తుంది, అప్పుడు ఎవరు తప్పించలేరు అంటున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు వాళ్ళ కొరకు. కానీ ప్రవక్తలో ఇర్మియా మళ్ళొచ్చాడేమోనండి, మళ్ళొక జన్మెత్తి వచ్చాడేమో అనుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి కొందరు అయితే ప్రవక్తల్లో ఒకడు వచ్చాడేమో అనుకో, మీరు సామాన్య ప్రవక్తలు అప్పట్లో వచ్చినట్టుగానే ఇప్పుడు నువ్వు ప్రవక్త అని కొందరు అనుకుంటున్నారండి అని చెప్పాడు. అప్పుడు యేసు అంటున్నాడు, మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనుచున్నారని వాడు అడిగాను. ఓకే, వెరీ గుడ్, ఇప్పటివరకు మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ మంచిగానే ఉంది. కొందరు ఏలియా అన్నారు, కొందరు బాప్తిజం ఇచ్చే యోహాన్ అన్నారు, కొందరేమో ఇర్మియా అన్నారు, కొందరేమో ప్రవక్త అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. ఈరోజు వర్తమానం వింటున్నటువంటి మనను కూడా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు? ఈరోజు అంశం ఏంది? నన్ను మీరేమి అనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు అనేది మీరు ఫీడ్బ్యాక్లో లాస్ట్కి చెప్పాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఏమని చెప్పాడండి? పేతురు సీమోను పేతురు పేరు అంతకుముందు సీమోనే. సీమోనుకు పేతురికి ఇంకో పేరు కూడా ఉంది, కేఫా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సీమోన్ పేతురు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఆయన అంటున్నాడు, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దేవుని స్తోత్రం. సజీవుడైన దేవుడు సజీవుడా కాదా? ఆయన కుమారుడు సజీవుడా కాదా? క్రీస్తు అంటే మెస్సయ్య అంటే అభిషేక్తుడు, అభిషేకించబడిన వాడు. ఆ మెస్సయ్య ఎలా ఉంటాడు అనేది మనకు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, 60వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం. అక్కడ మనం ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. యెషయా గ్రంథము, అక్కడ వెళ్ళి తిరిగి మరి ఇక్కడికి వద్దాం.
61వ అధ్యాయం. అభిషేకించబడిన వాడంటే దేవుని ఆత్మతోటి, అభిషేక్తుడు అంటే దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడిన వాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని, అక్కడ ఆగుదాం. యెహోవా ఎవరిని అభిషేకించాడు, ఎందుకు అభిషేకించాడు? దేవుని స్తోత్రం. అభిషేకం పొందిన వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? దేవుని స్తోత్రం కలుగాక. మరి దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఏమి సువార్త అండి? నశించిపోతున్నటువంటి నిన్ను, నశించిపోతున్న సర్వమానవాళిని ఆ నరకం నుండి తప్పించి నిత్య జీవము, ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడం కంటే ఇంకా శుభవర్తమానం ఏముంది? శుభవర్తమానం అంటే శుభవర్తమానము, మంచి వర్తమానము, ఆరోగ్యకరమైన వర్తమానము. దేవుని స్తోత్రం. అందుకు నన్ను అభిషేకించాడు. ప్రవచనం చెప్తున్నాడు అక్కడ ప్రవక్త యెషయా. ఇంకంటున్నాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు. నలిగిపోయి ఉంటారండి పరిస్థితులను బట్టి, అనారోగ్యములను బట్టి, బలహీనతలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి నలిగిపోయి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎందుకయ్యా ఈ బ్రతుకు, ఈ బ్రతకడం ఉంటే ప్రాణం పోయినా బాగుంటుందిలే అని నలిగిపోయి ఉంటారు. అలా నలిగిపోయిన వారికి మరి హృదయాలను దృఢపరచడానికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దృఢపరచడం, దేవుని స్తోత్రం, మళ్ళా సరిచేయడం, ధైర్యపరచడం కదా, బలపరచడం. అందుకు వచ్చాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. చెరలో ఉన్న వారికి విడుదల. ఏం చెరలో ఉన్నారు? ఎక్కడున్నారు చెరలో? పాపం అనే చెరలో కదా, వ్యసనం అనే చెరలో, సాతాను యొక్క చెరలో. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించాలా? బంధింపబడిన వారికి విముక్తి. దేవుని స్తోత్రం. ఎవరు బంధింపబడ్డాడండి? గిరసేను ప్రాంతంలో దయ్యం పట్టిన వాడిని సంఖ్యలతో వేసి బంధించాడు. వాడికి ఎంత చేసినా కూడా తెంచుకొని పరిగెత్తేవాడు సమాధుల్లో పడి. దేవుని స్తోత్రం. ఆ బంధకంలో నుండి, ఆ సాతాను శక్తుల ప్రభావం నుండి యేసుప్రభు వచ్చినప్పుడు వారు విడిపించాడా లేదా? దేవుని స్తోత్రం. పాపములో జీవిస్తున్నటువంటి వారు తమ పాపాలన్నింటినీ వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చారా లేదా? దేవుని స్తోత్రం. మనిషికి తెలియకుండానే బంధించబడతాడు. సాతాను నీకు తెలియకుండానే ఒక బంధకంలో నేను పడేస్తాడు. అది మనకు తెలియదు. మనం బంధించబడ్డామన్న సంగతి మనకు తెలియకుండానే బంధకంలో జరిగించి మనకు విడుదల లేకుండా హఠాత్తుగా ఒక్కసారి మనము చచ్చిపోతే వాడు తీసుకొని పోవాలని వాడు ఉంటాడు. కాబట్టి సువర్తమానపు మాటలు, శుభకరమైన మాటలు, ఆరోగ్యకరమైన మాటలు మనలో పోకుండా వాడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని సంచలం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాడు ఆ విధంగా వాడు కుయుక్తితో వాడు పనిచేస్తూ ఉంటాడు. అలా సాతాను చెరలో ఉన్న వారిని, వాడి ద్వారా బంధింపబడిన వారిని, పాప శాపాలలో కొట్టుమిట్లాడుతున్న వారికి విముక్తి కలగజేయడానికి మరి దేవుడు ఆయన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం, యెహోవా ఈ సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారు ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖం ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పంపి ఉన్నాడండి? ఎవరు పంపబడిన వారు? మెస్సయా, క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వారు. ఎలా అభిషేకించాడు? ఆత్మతో అభిషేకించబడ్డాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు? సాతాను యొక్క చెరల నుండి, పాపమనే బంధకాల నుండి, నలిగిపోయిన హృదయాలను. అంతేకాకుండా దేవుని యొక్క ప్రతిదండన దినం అంటే దేవుడు తీర్పు తీర్చే
దినం. అప్పుడు ప్రజలు అక్కడ ఆయన నమ్మనటువంటి వారు ఎలాగ నరకంలో కాలిపోతుంటారో, అందుకే యేసుప్రభువు వారు ఆయన బోధ చెప్తూ కదా, వారు పండ్లు కొరుకుటయ్యు కదా నిత్య నాశనానికి వెళ్ళిపోతుంటారని, నాశనం గురించి కూడా, ప్రతిదండన గురించి కూడా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. దుఃఖించు వారికి ఉల్లాసమైన వస్త్రాలు. ఎంతో దుఃఖమున్నా మనకెంతో ఉల్లాసం, దేవుని స్తోత్రం కదా. కొన్ని సందర్భాల్లో ఆ రోజు ఎంతగానో దుఃఖంతో ఉంటాం, బాధతో ఉంటాం, ఎటు తోచలేని స్థితికి ఉంటాం. కానీ దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతుంటే ఆ దుఃఖం అంతా ఎటో పోయి ఉల్లాసం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునంటారా కదా? ఎంతమంది నమ్ముతారు? ఈరోజు నేను ఎంతగానో చింతతో వచ్చానండి, ఎంతో బాధతో వచ్చానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నాతోటే మాట్లాడాడండి. అనుభవాలు ఎప్పుడన్నా అయినాయి మీకు? అనుభవాలు, అలాంటి అనుభవాలు వచ్చాయి ఎప్పుడన్నా మీ జీవితంలో? వచ్చాయా? దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, బూడిదకు బదిగా పూదండను. చూడండి, బూడిదకు బదు అంటే బూడిద బదులుగా ఏందండి అంటే, బూడిద దేనికి? ఘన హీనతకు. పూదండ ఏమండి, ఎవడైనా గెస్ట్ వస్తే నువ్వు వాడి మీద బూడిద చల్లితే ఎట్లుంటుంది, పూలదండ వేస్తే ఎట్లుంటుంది? బూడిద చల్లితే వాడిని అవమానించినట్టు, అవునా? పూలదండ వేస్తే గౌరవించినట్టు, అవునా కదా? బూడిదకు బదులుగా ఏమి ఇస్తున్నాడు అంటే అవమానకు బదులుగా ఘనపరుస్తుంటాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మరి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకై నన్ను పంపి ఉన్నాడు. ఈయన ఎవరయ్యా అంటే క్రీస్తు, రాబోతున్నటువంటి క్రీస్తు. అది మరి పేతురు అంటున్నాడు, నీవు మళ్ళీ అక్కడికి పోదాం మనం 16వ అధ్యాయంలో, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. 16వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు, నీ సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. యేసు ప్రభు ఎవరికి చెప్పలే, నేను క్రీస్తు అని చెప్పలా. ఎలా తెలిసింది? దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ బోధిస్తే తప్ప దేవుని యొక్క మర్మములు ఎవరికి తెలియవు. పేతురుకి ఎవరు బయలుపరిచారు? ఎలా తెలిసింది? యేసయ్య ఇక్కడ చెప్పలేదే నేను క్రీస్తునని, నేను ఇలా పంపబడ్డాడని నేను ఇక్కడ చెప్పుకోలేదే, తన గురించి పబ్లిసిటీ ఎక్కడ చేసుకోలేదే. చేసుకున్నాడండి. దేవుని స్తోత్రం. చదువుదాం కింద. అందుకు 17వ వచనం, మత్తయి సువార్త 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. చూసారా? పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడయ్యా, నువ్వు ధన్యుడవు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, అందరూ రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఏలి అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను. కానీ నువ్వు మాత్రం అక్యురేట్గా చెప్పావు. అది నీ సొంత తెలివితో వచ్చింది కాదు, పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్తూ, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘంను కట్టుదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవనీరవని నేను మీతో చెప్పుచున్నాను అని. నేను దేవుని స్తోత్రం. చాలామంది మరి ఈ మాటను పేతురు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారం నిలవనీరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ మాటను బట్టి చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు ఎక్కడ కట్టాడు సంఘం అంటే పేతురు మీద కట్టాడు. అవునా కదా? పేతురేది మా సంఘానికి మూలకారకుడు. చెప్పాడు కదండి పేతురు, నేను ఈ బండ మీద సంఘం కడతానన్నాడు కదా. పేతురు అంటే ఏంది? రాయి. పేతురు అంటే ఏంది? రాయి. చూడండి అక్కడ కింద దాని ఫుట్ నోట్లో మీకు ఉంటుంది చూడండి. పేతురు అన్న దగ్గర 3వ అక్షరం ఉంటుంది, 3 అని ఆ కింద మీకు లాస్ట్లో రాసి ఉంటుంది. ఏమని రాసింది? పేతురు అన్న శబ్దమునకు రాయి అని అర్థం. దేవుని స్తోత్రం. ఈ మాటను చూసి యేసు ప్రభువు దీని మీదే కడతానన్నాడు, కట్టాడు అని చెప్పి క్యాథలిక్ సంఘం వాళ్ళు నమ్ముతారు.
మాకు మూల పురుషుడు ఎవడయ్యా అంటే పేతురు. ఈ సంఘము ఆయనకిచ్చింది అధికారము. ఏమని చెప్పి ఆయన ఇచ్చాడు? పరలోక తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పాడు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు అది పరలోకం బంధించబడుతుంది అన్నాడు. భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకం విప్పబడుతుందని చెప్పాడు అని. కాబట్టి ఈ పేతురే మాకు మూలము, ఆయన చెప్పిందే వేదము అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో అలాగా 3వ శతాబ్దం నుండి ఈ మాటను ప్రాచుర్యం పొంది క్రైస్తవ కేథలిక్ సమాజము ఏర్పడ్డది 3వ శతాబ్దంలో, 3rd century క్రిస్టియన్ ఏరాలో. దేవుని స్తోత్రం. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి ఈ యొక్క కేథలిక్ సంఘం ఏర్పడింది. వాళ్ళు అదే నమ్ముతారనమాట. పేతురే మీద కడతాన్నాడు కదా, దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి పిల్లరా, ఈరోజు మీకు ఆ యొక్క డిఫరెన్స్ మనం చూద్దాం. యోహాను సువార్త మీ చేయి అలాగే పెట్టుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీ ఒక చేయి పెట్టుకోండి. మళ్ళా తిరిగి మనం యోహాను సువార్తకు అలాగే మీ యొక్క పేజీలను మలుపుకొని మొదటి అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుందాం. 35వ వచనం నుండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసుని వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యోహాను. ఏ యోహాను? బాప్తిజం ఇచ్చే యోహాను. అప్పటికైనా చనిపోలా. యోహాను చెప్తున్నాడు. యేసుప్రభు అక్కడ వస్తూ ఉంటే చూసి, మరి యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అంతటా అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. అది చెప్పగానే యోహాను శిష్యుల్లో నుండి ఇద్దరు యేసు ప్రభువును వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించడం చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. ఏమంటున్నాడు? బోధకుడా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. యేసుప్రభు పోతున్నాడు, వీళ్ళిద్దరు వెనక వస్తున్నారు. బాప్తిజం తీసుకున్నాడు యేసుప్రభు యోహాన్ ద్వారా. బాప్తిజం తీసుకొని తర్వాత వెళ్తూ ఉన్నాడు. ఆయన వెంబడి యోహాన్ శిష్యుల్లో ఇద్దరు వెంబడిస్తూ ఉన్నారు. అర్థము. వచ్చి చూడని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురున్న స్థలంను చూచి ఆ దినంన ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఎవరండి? పేతురు యొక్క వీళ్ళెవరు? యోహాన్ దగ్గర శిష్యులు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి, దేవుని స్తోత్రం, మెస్సయ్యను కనుగొంటిమి అంటే ఎవరిని? అభిషక్తుని మేము కనుగొన్నాం. ఎవరు చెప్తున్నారు? ఆంద్రేయ చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సీమోన్ తోటి చెప్తున్నాడు. సీమోను పేతురుతో. సీమోన్ అంటే పేతురు, ఆయన పేరు మనం చూద్దాం. సీమోన్ పేతురుతో చెప్తున్నాడు. ముందు ఎవరు వచ్చాడు? ఆంద్రేయ వచ్చాడు. తర్వాత ఇప్పుడు పేతురుతో మేము మెస్సయ్యను కనుగొన్నాము, యేసు అని అతనితో చెప్పి యేసును వద్దగా తోడుకొని వచ్చాను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవుని స్తోత్రం. ఇప్పుడు సీమోను అంటే రెల్లు అని అర్థము, కేఫా అంటే రాయి అని అర్థము, పేతురు అంటే కూడా రాయి అనే అర్థం. దేవుని స్తోత్రం. అవునా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? పేతురు అంటే రాయి, మరి పేతురన్న రాయి, కేఫా అంటే కూడా రాయి. యేసు ప్రభు వారు ఇప్పుడు మళ్ళా మనం ఇక్కడ మనం చేయి పెట్టుకుని ఉన్నాం కదా,
ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం, అక్కడికి మళ్ళా వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ 18వ వచనం, మరియు నీవు పేతురువు అంటే, మళ్ళీ చెప్పాను నేను, పేతురు అంటే రాయి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు చెప్పండి, రాయి మీద కడతానాడా, బండ మీద కడతానాడా? పేతురు ఏది అక్కడ? రాయి. రాయి పెద్దదా, బండ పెద్దదా? అవునా కదా? రాయి మీద అంటే రాయి చిన్నగుండొచ్చు, పెద్దగుండొచ్చు, ఇంత ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేదు. దాని మీద ఒక సంఘాన్ని కట్టలేరు కదా. భౌతికమైన సంఘం కట్టాలన్నా కూడా ఆ వచ్చిన రాయి మీద కట్టలేరు, బండ మీద కడతా అన్నాడు. ఈ బండ కూడా క్రీస్తుకు సాదృశ్యము. దేవుని స్తోత్రం. అంటే నా సంఘాన్ని నేనే కడతాను. అందుకే క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చెప్తుంటారు, క్రీస్తు సంఘము. ఈ సంఘం క్రీస్తు కత్తి. ఈ సంఘానికి శిరస్సు ఎవరయ్యా అంటే క్రీస్తే. మీరంతా అవయములై ఉన్నారని భక్తుడైనటువంటి పౌలు వివరిస్తాడు సంఘం గురించి. ఇప్పుడు చూడండి, నా తలకాయ తీసేశారండి, అక్కడ పడేశారు. మీరు ఎవరైనా గుర్తుపడతారా ఇది ఎవరిదని? తలకాయ ముండె తీసేసిన తర్వాత మిగతా భాగం ఆడుండి ఎవరిదని చెప్పమంటే ఎలా చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఎందుకంటే ఈ తలకాయతోటే ఈ శరీరానికి గుర్తింపు. అవునా కదా? అలాగే సంఘానికి క్రీస్తే గుర్తింపు. హల్లెలూయా. తలని క్రీస్తు లేకపోతే, ఈ తల లేకపోతే ఎవరిదో. గమనించండి. కాబట్టి ఈ యొక్క బండ అంటే క్రీస్తే. అందుకే క్రీస్తు సంఘం అని పిలువబడ్డది. చాలా మంది తప్పుడు బోధల్లో ఉంటున్నారు. ఇంకా రెండో మాటను అక్కడ మనం చూస్తున్నట్టయితే, నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారమును దాని ఎదుట నిలవనేరవని నేనుతో చెప్పుచున్నాను. పరలోక ద్వారాలు దేని ఎదుట నిలవలేవన్నారు? పేతురు ఎదుటనా? దేని ఎదుట? బాగా వాక్యం చూడండి. సంఘము ఎదుట. దేవుని స్తోత్రం. సంఘానికి అంత శక్తి ఉందండి. దేవుని స్తోత్రం కలుగాక. క్రీస్తు సంఘానికి అంత శక్తి ఉంది. సంఘముగా మనం కూడి ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా కూడి మనము ప్రార్థన చేయడమే, సంఘముగా కూడి మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వారు సంఘము కూడి ప్రార్థన చేస్తే భూమి కంపించిందట. దేవుని స్తోత్రం. కాబట్టి సంఘము కూడిక అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ, మరి ఏదైనా ఒక విపత్తులు వచ్చినప్పుడు కానీ, సంఘము కూడి ప్రార్థన చేసినప్పుడు దాని ముందర ఏవి నిలబడలేవు. హల్లెలూయా. ఒక్కరు ప్రార్థన చేస్తాం, నేను ఒక్కరు ప్రార్థన చేస్తే ఎవరితో అవుతుందండి? ఒక్కరు మనం మోయగలుగుతామా బరువు? 10 మంది అయితే ఈజీగా తీసుకోగలుగుతాం. ఏమండి, ఒక బస్తా బియ్యం ఒకడు మోస్తాడా? అదే ఒక 10 మంది చేయి పెట్టారనుకోండి, ఒక బ్లాంకెట్లో వేసేంత సునాయాసంగా బస్తా బియ్యాన్ని లేపేస్తారు. అవునా కదా? అదేవిధంగా మనం గమనించినట్లయితే, మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును. దేని మీద కడతాను? దేని మీద కడతాను? ఈ బండ మీద. ఆడు చెప్పినందుకు చాలా మంది దీన్ని తప్పుగా, అరే పేతురు అని చెప్పాడు, బండ అని చెప్పాడు కాబట్టి పేతురే ఈ బండ అని అనుకుంటుంటారు. పేతురు బండ కాదు, పేతురు రాయి. ఆ సంఘంలో ఒక రాయి. దేవస్తోత్ర. క్రీస్తు సంఘంలో ఒక రాయి. ఈ ఇల్లు, ఈ బిల్డింగ్ కట్టాలంటే దీంట్లో ఎన్నో ఇటుకలు కావాలా, ఎన్నో రాళ్ళు కావాలా, దాంట్లో ఒకటి. అవునా కదా? మరి పేతురు మీదే కట్టిండంటే మళ్ళీ మిగతా వాళ్ళంతా ఏమైనట్టు? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చూసుకోవాలి. ఇంకేమంటున్నాడంటే, నేను ముగించుతాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తాళపు చెవులు, పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చూసారా, ఈ మాటను కూడా వాళ్ళు తీసుకుంటారు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని చెప్పాడు కదా, కాబట్టి పేతురికి తాళపు చెవులు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం.
తాళపు చెవులు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, దేవుని స్తోత్రం, ఇచ్చాడా? ఎస్, ఇచ్చాడు. మనం నమ్మాలా. ఇప్పుడు వాచ్మ్యాన్కి మనము తాళం చేతులు ఇచ్చి ఎవరైనా వచ్చితే లోపలికి పంపయ్యా అని ఇచ్చామనుకో, పంపించి అధికారం ఎవరి దగ్గర ఉన్నట్టు? వాచ్మ్యాన్ దగ్గర ఉన్నట్టు. ఎందుకు? తాళపు చేతులు ఎవరి దగ్గర ఉంది? ఆయనే తెరవాలి ఆ గేటు కదా. మరి గమనించినట్టయితే మొట్టమొదటి సువార్త ప్రకటించబడినప్పుడు, ఆ యొక్క పెంతెకోస్తు దినమున ఆత్మతో నింపబడినప్పుడు పేతురు లేచి ప్రసంగించగానే అనేకులు మారుమనసు పొంది బాప్తిజం పొంది, ఎంతమంది? 5,000 మంది, 3,000 మందా? 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. 3,000 మంది రక్షించబడ్డారు. అంటే అక్కడ ఏం జరిగిందండి? సంఘము తెరబడ్డది. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థనలో, ఎడతెగక ఉండి సంఘము విస్తరిస్తూ వచ్చింది. ఆ రోజు నుండి విస్తరించబడింది. అంటే తాళం చేయి అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు కూడా పరలోకానికి వెళ్ళే మార్గం తెలియక ప్రజలు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు యేసే పరలోకానికి మార్గమని పేతురు, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను మీరు బోధిస్తూ ఉంటే అనేకులు ఆ సత్య మార్గాన్ని తెలుసుకొని ఆ క్రీస్తు మార్గంలో నడుస్తూ పరలోకానికి వెళ్తున్నారు. అంటే గేట్ ఎవరు తెరిచారు? ఇప్పుడు పేతురు తెరిచాడు. తాళం చేలు ఇచ్చినప్పుడు తెరిచాడు. దేందా? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ కూడా తాళం చేలు ఆయన దగ్గర ఉన్నాడండి, ఆయనకి ఎప్పుడంటే తెరుస్తాడు అప్పుడంటే మూస్తాడు, కాబట్టి మేము పేతురుకే అడుగుతాము. కాదు, తెరిచేసాడు ఆయన. ఆల్రెడీ తాళం ఇచ్చాడు, తెరిచేసాడు. ఒకసారి తెరిచిన తర్వాత ఇక ప్రజలు పోతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మళ్ళా ముయ్యలే. అదే కృపాకాలం, అదే కృపాకాలము. పంపిస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు రెండవ రాకడకు సిద్ధపడేసి వస్తూ ఉంటాడు, అప్పుడు ఏమైపోతుంది? లోపల పోయిన వాళ్ళందరూ ఎత్తబడతారు. ఇంకా అవకాశం లేదు, మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. నేను చివరిగా నమ్ముకుంటానులే, ఇంకా టైం ఉందిలే. నో. నీకు గేట్ తెరిచినప్పుడే పోతావా? మూసిన తర్వాత నేను పోతా అంటావా? గేట్ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి గేట్. అయ్యో మేము గేట్ లేకపోతే మేము గేట్ ఎక్కి దుంకుతామండి, చిడేసుకొని ఎక్కుతామండి. ఈ గేట్లను ఊహించకండి. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఏదైనా అడగగానే మన మైండ్లోకి అవే వస్తాయి. ఈ గేట్ అన్నట్టే కదా, సీకులు ఉంటాయి కదా, పట్టుకొని మేము ఎక్కి దిగుతాము. ఆ గేట్ కాదు. దేవుని స్తోత్రం. ఆ గేటుగా ఊహించకండి. పరలోకపు ద్వారాలు. కృపాకాలంలో ప్రభు మరి సంఘము కట్టి ఆయనే శిరసై ఉండి ఆయనే సంఘాన్ని అభివృద్ధిపరుస్తూ ఆయనే సంఘంను బలపరుస్తూ కదా, పేతురుకు ఇచ్చి తాళం చేయించి బాబు చెప్పన్నప్పుడు ఆయన తలుపు తెరిచాడు. ఇప్పుడు అందరూ పోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకంటున్నాడు, నీవు భూలోకమందు దేని బంధించుదవో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. మరి ఆ రోజే ఆత్మతో నింపబడినటువంటి పేతురుకి అధికారం ఇచ్చాడు. ఆయన బంధించాడు. సాతాను చెరలో ఉన్నటువంటి వారిని విడిపించాడు. మరి నడిపిస్తూ ఉన్నాడు సంఘంలో. దేవుని స్తోత్రం. ఆ రోజు నడిపించాడా లేదా? ఇప్పటికీ చాలామంది ఏమంటారంటే తాళం చేయి ఆయనదే ఉంది, సంఘం ఆయనదే కదా, అది దేని బంధిస్తే అది బంధించబడి. దేన్ని బంధిస్తే చూడండి, గమనించండి ఈ మాట. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో పరలోకమందు నీవు అన్నాడు. అంటే ఒకరికే ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? కదా. మరి ఇప్పుడు అందరూ యేసునామం మేము బంధిస్తున్నామంటున్నారు కదా. మరి అదేంటి? మరి ఇక్కడే తీసుకున్నప్పుడు ఎందుకు ఈ బోధ చేస్తున్నటువంటి వారు అర్థం చేసుకుంటలేరు? అయ్యా నిజమే మీరు అన్నది ఒప్పుకుంటాం, మరి ఆడ పేతురికే ఇచ్చాడండి, తాళం చేయి ఇచ్చాడు, బంధించే అధికారం కూడా ఆయనకే ఇచ్చాడు, విప్పే అధికారం కూడా ఆయనకే ఇచ్చాడు, మరి మీరెందుకు బంధిస్తున్నారు, మీరెట్లు ఎప్పుతున్నారని వాళ్ళని అడుగుతారా? దేవుని స్తోత్రం. సంఘానికే ఇచ్చాడు. అక్కడేందంటే ఆ రోజుకు తాళం చేయి ఇచ్చాను, అధికారం కూడా నీకు ఇచ్చాను, అంతవరకే.
తాళం తెరిచేశాడు. సాతాను యొక్క చెరల నుండి విడుదల కోసము ఇచ్చాడు. సంఘం ఏర్పడ్డది. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంఘం కట్టబడ్డది. ఈ సంఘమే అభివృద్ధి పొంది క్రీస్తు రాకడ కొరకు వధువు సంఘంగా అలంకరించబడి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లుండాలా? ఎత్తబడే సంఘం. అప్పుడు వరుడుగా ఆయన వస్తాడు, వధువు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే, అట్టు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. క్రీస్తుని మాత్రము చెప్పకండి, ఎందుకంటే దాని టైము ఇంకా ఉంది. నేను ఎత్తబడాలా, నేను మరణించాలా, తిరిగి లేవాలా, అప్పుడు చెప్పండి మీరు. దేవుని స్తోత్రం అని చెప్పడము జరిగింది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క క్రీస్తే యేసు. యేసు అంటే రక్షకుడు. ఎక్కడ నుండి రక్షిస్తున్నాడు? పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకం నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కదా. యేసుని పేరు పెట్టండి, ఎందుకంటే తన ప్రజలను ఆయన్నే వారిని రక్షిస్తాడు, పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పేసి దేవదూత యోసేపు చెప్పినట్లుగా కదా క్రీస్తు నామకరణం జరిగింది. మెస్సయ్య అంటే యేసు అని నామకరణం జరిగింది. మెస్సయ్య అంటే క్రీస్తు అభిషేకించబడ్డాడు. ఎందుకు అభిషేకించబడ్డాడో మనం ఇంతకుముందు చూసాం. ఆయన ఎందుకు అభిషేకం పొందాడు, దేవుడు ఎందుకు తండ్రి అతన్ని అభిషేకించాడు, తన ఉద్దేశం ఏంటి అని చెప్పేసి. మరి క్రీస్తు సంఘం ఎక్కడ కట్టబడ్డది అంటే ఆయన మీదే కట్టబడ్డది. దానికి తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డది? పేతురికి ఇవ్వబడ్డది కదా. పేతురు మరి సాతాను యొక్క చెర నుండి బంధించి, సాతాను యొక్క కుతంత్రాలను బంధించి మరి సంఘంలోనికి ఆహ్వానించాడు. ఆ రోజు నుండి సంఘము విస్తరిస్తూ వచ్చిందన్న సత్యాన్ని మనం గ్రహించవలసినగా వారంగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నేను సేవిస్తున్నటువంటి ఆ ప్రభువుని ఆ రోజు అడిగినట్లుగా ఈరోజు కూడా క్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే మనం ఏం చెప్పాలా? మీరు నా గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? అలా ఆ రోజుల్లో లాగానే కొందరు బాప్తిజం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తలని. ఈరోజు ఏమనుకుంటున్నారు అంటే యేసు ప్రభు ఇల్లు కట్టిచ్చేవాడని, యేసు ప్రభు ఉద్యోగం ఇచ్చేవాడని, యేసు ప్రభు ప్రమోషన్ ఇచ్చేవాడని. అవునా కదా. యేసు ప్రభు పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తాడని, యేసు ప్రభు పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తారని కదా, యేసు ప్రభు అప్పులు తీరుస్తాడని. అవునా కదా. ఈ విధంగా అనుకుంటున్నారా? ఇంకేమైనా అనుకుంటున్నారా? ఈరోజు బోధించే బోధల్లో ఎక్కువ శాతం ఏముంది? యేసు ప్రభు రాదే రండి, మీ కష్టాలు పోతాయి, మీ దుఃఖ దినాలు పోతాయి. అవునా కదా. మీకు అన్ని మేలు జరుగుతుంది, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు. ఇదే చెప్తున్నారు కదా. యేసు ప్రభు దానికి వచ్చాడా? అందుకే వచ్చాడా యేసు ప్రభు? ముందు నా నీతి, నా రాజ్యాన్ని వెతికినప్పుడు అన్నీ మీకు ఇస్తానన్నాడు కదా. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఎవరికి ఏది కావాలనో ఆయన ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. కానీ ముందు ఆయనకున్న అధికారం ఏంటో తెలుసుకోకుండా కదా కేవలం ఒకే యాంగిల్లో మనం పోతామంటే ఎట్లా? అవునండి. బోధించేవారు, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోమ్మా నీ కష్టాలు పోతాయి, యేసు ప్రభుకు నమ్మకమ్మా నీ అప్పులు పోతాయి కదా, యేసు ప్రభు అన్నీ చూసుకుంటాడు. యేసు ప్రభు మరి నీకు అన్ని విధాలుగా ఇస్తే నువ్వు ఏడిపోతున్నావు? యేసు ప్రభు దగ్గర వస్తుండ్రా? వస్తారా? ఉద్యోగం ఇచ్చిన తర్వాత నీకు టైం ఎక్కడిది రావడానికి? ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ టైం రావడానికి? నీ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరుస్తే నీకు టైం ఎక్కడిది రావడానికి కదా. అయిపోయింది, ఆయన ఇచ్చేసాడు, నేను తీసుకున్నా. మళ్ళా సాక్ష్యం చెప్తారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థితికి తెచ్చాడండి. ఏ స్థితికి తెచ్చాడంటే అప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వచ్చేవాడిని, కానీ ఇప్పుడు 2 నెలలకో 3 నెలలకు ఒక్కసారి వచ్చే కృపనిచ్చాడండి. అంతగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు ఎక్కువైతే దేవుని మర్చిపోవడం కాదు. ఆశీర్వాదాలు వచ్చినా కొద్ది మనం ఏమాలి దేవుని దగ్గర ఇంకా దగ్గరికి రావాలా. దేవుని స్తోత్రం. అవునా కదా. నాకు ఇచ్చేసావు, బాయ్, టైం ఉన్నప్పుడు వస్తా, సీ యూ. అవునా కదా. అలాగే ఉందా లేదా? దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు నన్ను? మీ జవాబు ఏంటి?
మీ జవాబేంటి? దేవుని స్తోత్రం. చెప్పండి. ఏడప్ప పాస్టర్ గారు, ఇప్పుడు అమ్మాయికి పిల్లలు బాగా సతాయిస్తున్నారు పాస్టర్ గారు. పిల్లలు కావాలని ప్రార్థన చేయమన్నాం, దేవుడు పిల్లలు ఇచ్చేసాడు. మరి పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలు సతాయిస్తారు, ఎలా వస్తారు పాస్టర్ గారు చర్చ్కి? మరి ఆ మాట చెప్పి తప్పుడు ప్రార్థన చేయకపోతుంటేమిగా, ప్రభు వీళ్ళు రెగ్యులర్గా రావాలంటే పిల్లలు ఇవ్వద్దు అంటుంటేమిగా. అవునా కదా? వ్యాపారం బాగా అయిపోయింది పాస్టర్ గారు, బాగా గిరాకీ చాలా ఉంటుంది, మేము పోవడానికి కష్టం. మనం ఆ మాట చెప్తే గిరాకీ రావద్దని ప్రార్థన చేస్తుంటేమిగా. చెప్పండి. ఇల్లు దూరం అయిపోయింది పాస్టర్ గారు, రావాలంటే చాలా కష్టమవుతుంది. అవునా కదా? దేవుని స్తోత్రం. ప్రభువా ఇల్లు సొంత ఇల్లు లేకయ్యా, ఉన్న ఇంట్లోనే దరిద్రంగా ఉండని అంటుంటేమి కదా. చూడండి, అంటే నేను మీరు ఆలోచించాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఈరోజు అభివృద్ధి గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అభివృద్ధి కలిగిన తర్వాత దేవునికి దగ్గర కావాలి. మనము దూరం కావడానికి దేవుడికి ఇవ్వాల, ఆయన నుండి దూరం అయిపోవడానికి దేవుడిని నేను ఆశీర్వదించాలా. దావీదుని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుగా చేస్తే దేవుని ఏమడుగుతున్నాడు తెలుసు? ఒక వరమే అయ్యా, ఎల్లవేళని మందిరంలో ఉండడానికి కదా. ఈ మందిరం ఎప్పుడు చూడాలని నేను రాజు కదా, నేను ఎంతో బిజీ ఉంది, ఎన్నో చోట్ల పోతుంటా, ఎప్పుడు పోవాలని నా హృదయం కొట్టుకుంటుంది. మందిరం ఏమో అక్కడ ఉంది కదా. మరి నిన్ను ఆరాధించాలంటే టైం సరిపోతలేదు నాకు అట్లా ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు అన్న సత్యం గ్రహించాలి. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడవు. మనం ఏమనుకుంటున్నాం? యేసు ప్రభువుని ఏమనుకుంటున్నాం? ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి వాళ్ళే దానికి జవాబు చెప్పుకోవాలి, నేను చెప్పడం కాదు. నువ్వేమనుకుంటున్నావు యేసుని? నువ్వేమనుకుంటున్నావు యేసుని కదా? ఎవరికి వాళ్ళు జవాబు ప్రశ్నించుకోవాలి. దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు ఇంతమంది కరోనా వచ్చి పోతుంటే నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను? అదేంది పాస్టర్ గారు, ఎందుకు బ్రతుకున్నాం కూడా తెలియదా? మోదీ బియ్యము ఫ్రీగా ఇస్తున్నాడు, ఇంటికి 40 కిలోలు 50 కిలోలు ఇస్తున్నాడు, ఫ్రీగా మేము బియ్యం తినొద్దా, అందుకే బతుకున్నామండి అంటారా? ఏం చెప్తారు? ఎవరికి వాళ్ళు మనం ప్రశ్న వేసుకోవాలి. అవునా కదా? దేవుని కృపను బట్టి మనం బ్రతుకున్నాం పిల్లరా. ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. ఇంకా సంపూర్ణంగా ఆయన తెలుసుకోవాలని, ఆయన చిత్తం జరిగించాలని, ఆయన దగ్గర కావాలని, ఆయనతో పాటు నిత్యము జీవించాలని. నిత్యము. అందుకే యేసు ప్రభువారు అంటాడు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడి, మరి అక్షయమైన ఆహారం కొరకు. క్షయమైన అంటే పాడైపోయేది, అక్షయమైందంటే ఎప్పుడు పాడు కాంది. ఈ వస్త్రాలు క్షయమైనయే ఎప్పుడు ఉండేటియా? క్షయమైపోతాయి. అక్షయమైన వస్త్రాలంటే నీతి వస్త్రాలు. ప్రకటన గ్రంథం ఉంటుంది, వీరు తమ పాపములను కడుక్కొని తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నారు. వాళ్ళు క్రీస్తు శ్రమల నుండి వచ్చిన వారు కాబట్టి ఎల్లవేళలా దేవుణ్ణి ఆరాధించు భాగ్యము పొంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ మాటని చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం త్వరగా తీయండి, టైం అయిపోతా ఉంది మనకు. ఏడో అధ్యాయం చదువుతున్నాను చూడండి. 9వ వచనం చదువుతున్నా. అటు తర్వాత నేను తీసారా ప్రకటన 232 వెనుక నుండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వెనుక నుండి, 7వ అధ్యాయం 9వ వచనం నుండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలిన గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై, ఖజూరపు మట్టలు చేత పట్టుకొని
సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసుడైన మన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుముల వరకు మా దేవుని స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి మీద ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలనగా సింహాసనం మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలంలో బుగ్గల ఎదుగు వారి నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకొని అక్షయమైన వస్త్రాలు, ఏది తెల్లని వస్త్రాలు, రేమండ్ కాటన్ కాదు, రేమండ్ పాలిస్టర్ కాదు కదా, ఇంపోర్టెడ్ వస్త్రాలు కావు. అవన్నీ కూడా ఏమవుతుందండి? అవునా కదా? దేవుడిచ్చేటువంటి మహిమ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనను ఎల్లప్పుడు సేవిస్తుంటారంట, గణపరుస్తుంటారంట. భాగ్యం అండి. ఆ భాగ్యం కొరకు మనం మాట్లాడాలి. అవునా కదా? అది నిత్య జీవం, నిత్యం ఆయనను సేవించడం. ఏదో కొంతకాలమే ఉంటాం, దేవుని స్తోత్రం కదా, కొంతకాలమే ఉంటాం. కానీ తర్వాత మనం పోతామా ఉంటామా? ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది ఎప్పటికి ఉండాలనుకుంటున్నారు? ఎవరైనా అనుకుంటే చెప్పండి నాకు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ప్రభువా, వాళ్ళు ఎప్పుడు ఉంటట్టు చేయ్యా కదా. వాడు పనులు ఊసిపోయినా, నడవలేకపోయినా కదా, వాడు పడుకోబెట్టి ఒక ఫనల్ పెట్టి గొంతులో పోస్తున్నా వాడు బతికే అలాంటి ప్రార్థన చేస్తా. దేవుని స్తోత్రం. అలాంటి కోరుకుంటారండి? దేవుని స్తోత్రం. కాబట్టి మనం నిత్య జీవం ఎల్లవేళలా ఆయన ఆరాధించుతూ, ఆయన ఆయన ముఖ స్వరూపాన్ని చూస్తూ కదా, ఆ దివ్యమైన వెలుగులో మనం అందరం ఉండాలని కోరుకోవాలా. అది ఇవ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడు. నాకు ఆయన కావాలా, ఆ క్రీస్తు కావాలి, ఆ మెస్సయ్య కావాలి, ఆ రక్షకుడు కావాలి. అవునా కదా? దేవుని శరీరం ఉన్నంత వరకు మనకు బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. శరీరం పోయిన తర్వాత ఏముంటుందండి? మనం ఉంటుందా? ఏముండదు. దేవుని స్తోత్రం. అమ్మమ్మ ₹1,00,00,000 తెచ్చిపెట్టినమ్మా, లేచి చూడమ్మా, నీకోసం కష్టపడ్డానమ్మా, చూడమ్మా అంటే లేస్తారండి? నిమిషం కోసం ఒకవేళ లేచిన అక్కడ ఒక్కడు ఉండడు. ఉంటాడా? దయ్యమని ఒకటే. అవునా కదా? దేవుని స్తోత్రం. అది జరగదు. ఒకవేళ జరిగినా ఎవడు ఉండడు. ఎంత ప్రేమించినా ఎప్పుడు తీసేస్తారు పాస్టర్ గారు? ఎప్పుడు తీసుకుపోతారు పాస్టర్ గారు? వస్తాడు, వాసన కొడుతుందండి, జల్దీ తీసేయండి. అరే నిన్న వరకు అంత ప్రేమించావు కదా, మీద ముద్దు పెట్టుకున్నావు కదా. అవును, అప్పుడు ముద్దు ఇచ్చా. ఇప్పుడు పోయింది కదా, పోయిందంటే అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా కొంతకాలం వాటికి నటన, ఇదంతా యాక్టింగ్. అవునా కదా? దేవుని స్తోత్రం. గమనించండి, మా ఆయన చాలా మంచోడండి అని సర్టిఫికేట్ ఇచ్చారనుకో, నువ్వు పోయినాక ఇంకో పెళ్లి చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అవునా కదా? మా ఆవిడ మంచిదండి. దేవుని స్తోత్రం. మరి నువ్వు పోయినాక ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. మనం సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం కాదు. కాబట్టి ఈ యొక్క కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు
ఈరోజు ఆ రోజు శిష్యులను అడిగినట్లుగానే ఈరోజు ప్రభు మనందరికి ప్రశ్న వేస్తున్నాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నశించిపోతున్నటువంటి ఆహారం కొరకు నువ్వు కష్టపడుతున్నావా? ఈ భూమి మీద ఎంతోమంది కోటలు కట్టుకున్నారు, గొప్ప గొప్ప బంగ్లాలు కట్టుకున్నారు, అవన్నిటిని విడిచిపెట్టి పోయారు కదా, వారితో పాటు ఏమైనా తీసుకొని వెళ్ళారా? భూమి మీద ఎంతోమంది వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకున్నారు, అవన్నీ మనం తీసుకొని వెళ్ళారా? కానీ క్రీస్తుని నువ్వు సంపాదించుకున్నట్టయితే అవన్నీ ఇక్కడ విడిచిపెట్టిన దానికంటే విలువ కలిగినటువంటి ఆ పరలోకములో ఆ దేవుడితో ఆకలైనను దాహమైనను ఎండ దెబ్బైనను లేనటువంటి ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించు భాగ్యము కొరకు నువ్వు కష్టపడుతున్నావా? అలాంటి దాని కొరకు నువ్వు భూమి మీద వెతుకుతున్నావా? ఇంకా దేని గురించి వెతుకుతున్నావో సోదరుడా సహోదరి, నిన్ను నీవు సరి చేసుకో. ఒకవేళ ఇంతకాలం నీ ఆలోచన ప్రకారం జరుగుతుంటే ఈరోజు నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు, నన్ను నువ్వేమనుకుంటున్నావు? నేనేం చేయాలనుకుంటున్నావు? నన్ను నమ్మితే నీకేమో రాబోతుంది? నీ పాపములు క్షమించబడి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేశాను. నీ యొక్క మలినమైన వస్త్రాలను తీసివేసి మహిమగలిగినటువంటి తెల్లని వస్త్రాలు నేను ధరింపజేస్తాను. ఆ వస్త్రాల ద్వారానే నీకు ఆ పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యం ఉంటుంది కదా, నా సన్నిధిలో ఉండే భాగ్యం నీకు ఉంటుంది కదా అని ప్రభు నిన్ను పిలుస్తుండగా నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? మరొకసారి ఒకవేళ దేవుడిని దూరం అయిపోతే, ఇంకా లోకంలో నేను ఉంటున్నట్టయితే, శాశ్వతమైన ప్రేమలో ప్రేమిస్తూ ఇంకా నిన్ను నన్ను సజీవులుగా ఉంచి ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి ప్రభు వైపు, ఇంకా నేను ప్రభువుని నమ్ముకోలేదు, ఇంకా లోకంలోనే ఉన్నాను అనుకుంటే నీ హృదయాన్ని ఆ ప్రభువుకు తిప్పి, ప్రభువా నేను ఇంతకాలము నేను నమ్మితే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే వస్తాయి అనుకున్నాను, అవి నాకు ఇచ్చిన కొలది నేను నీకు ఇంకా దూరం అయిపోతూ వస్తున్నాను. కానీ ఈరోజు నాతో మాట్లాడుచుండగా నాయనా శాశ్వతమైన నాయన స్తోత్రం, ఆ రాజ్యంలో నిత్యము నీతో జీవించు భాగ్యం నాకు దయచేయండి. పౌలు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నాయన్నీ నేను నష్టం చేసుకొని నష్టముగా ఎంచి ఆ పరలోకంలో ఆ దేవుడిచ్చే జీవ కిరీటం కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నానంటున్నాడు. పరుగు పందెంలో పరిగెత్తుతున్నానంటున్నాడు. పౌలు వలె నీవు నేను ఆ ప్రభుని పొందుకోవడానికి పరిగెత్తుదామా, లేక భూ సంబంధమైన వాటి మీదే మన మనసు పెట్టుకొని భూమి మీద ఉందామా? ఆలోచన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న వేళ తండ్రి నాయన మీ శిష్యులతో నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభా మీరు వారిని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అని చెప్పారు. కానీ పేతురు ఒక్కడే నీవు సజీవుడైన దేవుని కుమారుడైన మెస్సయ్య క్రీస్తు అని చెప్పాడు. దేవా స్తోత్రం. అదేవిధంగా తండ్రి ప్రభువా, మీరు నా కొరకు నా పాపములను మన్నించి నా పాపములన్నీ మీరే సిలువలో మోసి నన్ను పాపశాప బంధకాల నుండి విడుదలనిచ్చి నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవం ఇయ్యడానికి వచ్చినటువంటి నా రక్షకుడవైన యేసు అని, నా ప్రాణనాథుడవని ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నువ్వు నా ప్రాణనాథుడుగానే ఉండాలి తండ్రి. నిన్ను అత్యధికంగా మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని సేవిస్తూ మీ చిత్తం జరిగిస్తూ జీవించే జీవితం నాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్నాయి అన్ని అశాశ్వతమైందే ప్రభు, ఏది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన నీ నిత్య జీవము, నీ సావాసం, నీతో సావాసం కలిగి ఉండడమే శాశ్వతమైంది. కాబట్టి దాని కొరకు నేను ప్రయాసపడుతూ ముందుకు సాగుటకు మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. ఈ సాతాను వేస్తున్నటువంటి వలల్లో నేను చిక్కబడకుండా, లోకాకర్షణలో పడిపోకుండా, నాకు దొరికిన ప్రతి సమయం సంఘంతో గడుపుతూ, సంఘంతో ఏకాత్మ నాయన ప్రభువా కలిగి నాయన స్తోత్రం ప్రార్థనలోను ఎడతెగక తండ్రి మేము సేవించే జీవితాన్ని నాకు దయచేయండి. ఇంకా మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, మా రక్త సంబంధికుల్లో ఇంకెంతమంది రక్షణ లేరో ప్రభు, వారందరూ కూడా రక్షణ పొంది మీ నిత్య జీవం కొరకు వారు కూడా వారసులైనట్లు మీ కృప దయచేయండి. ఈ భయంకర విపత్కర దినాల్లో మీరు మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున
ప్రార్థించడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.